రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచన భాగం ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ ప్రభు నాతో మీతో మాట్లాడునుగాక. వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. దావీదు భక్తుడు ఈ మాటలను రచిస్తూ ఉన్నారు. దావీదు భక్తుడు ప్రభువుని ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవాను నేను నాయకునిగా కాపరిగా కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు నాపై తన యొక్క నాయకత్వాన్ని ఏలుబడితనాన్ని జరిగించేటప్పుడు నా జీవితంలో నేను దేవుని యొక్క హృదయానికి అనుకూలమైన మార్గాలలో నడుచుకునే వ్యక్తిగా ఉంటాను. దేవుడు తన హృదయపూర్వకంగా దీవించే దీవెనలతో నేను ఆయన భక్తి చేసుకుంటూ ఉంటాను. ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ ఉంటాను అని ఇక్కడ భక్తుడు ఓ చక్కని మాట అంటూ ఉన్నారు. ఏమిటి అని చెప్పారంటే, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుడి నామం ఏమై ఉన్నది? ఆయన నామ మహిమార్థమై తన బిడ్డల్ని ఏ విధంగా నడిపిస్తారు అనే విషయాలను మనం చూచినప్పుడు దావీదు భక్తుడు దేవునిని చాలా గొప్పగా తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ దావీదు భక్తుడిని మనం యెహోవా నామ మహిమను ధ్యానించేటటువంటి వ్యక్తి అని చెప్పుకోక తప్పదు. ఎందుకు అని చెప్పారంటే, యెహోవా దేవుని నామ మహిమ ఈ భక్తుడు తన బాల్యకాలం నుండి ప్రతి ఒక్క దశలో కూడా దేవాది దేవుని గొప్పతనాన్ని ధ్యానిస్తున్న వ్యక్తిగా ఈ భక్తుడు కనిపిస్తూ వస్తారు. కాబట్టి దావీదు భక్తుని గొప్పతనం ఏంటి అని చూచినప్పుడు ఇతడు దేవుని నామం యొక్క గొప్పతనాన్ని స్తోత్రించేటటువంటి వ్యక్తి. దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పానంటే, పైన ఆకాశమందే గాని క్రింద భూలోకమందే గాని, పైన ఆకాశమందే గాని, పైన ఆకాశమందు గాని క్రింద భూమి యందు గాని దేవుడి నామం సర్వోన్నతమైనది, సర్వాధికారము కలిగినది, ఎంతో గొప్ప తేజస్సుతో అది ప్రకాశించున్నది, అది ఎంతో స్వచ్ఛమైనది, దైవ నీతితో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు మానవునికి ఎందుకింత దూరంగా ఉన్నారు అని మానవులు దేవుడి గురించి అనుకుంటూ ఉంటారేమో కానీ, దేవుడైతే ఆయన ప్రత్యక్షత ఈ భూమి మీద కనుపరచనారంభిస్తే దేవుని ప్రత్యక్షత ఎలాగుంటుంది? దేవుడు ఈ భూమి మీద ఉండడానికి మానవుని యొక్క పద్ధతులు, గుణలక్షణాలు ఆయనకు ఇష్టమైనవిగా ఉండడం లేదు. దేవుడికి మానవుని యొక్క గుణలక్షణాలు, ఎవరి మధ్య దేవుడు ఉంటారు? ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజలతో దేవుడు ఉంటారు. ఎవరి వద్ద దేవుడు ఉంటారు? పరిశుద్ధాత్ముని యొక్క నింపుదలతో ఎవరు నడిపించబడుతూ ఉంటారో అట్టి వారితో దేవుడు ఉంటారు. సదాకాలము నేను మీతో కూడా ఉందును అని ఈ దేవుడు వాగ్దానం చేసి ఆయన త్రికాలంలో కూడా ఉన్నారు. ఎప్పుడు ఉన్నారు? సదాకాలము నేను మీతో కూడా ఉందును అని చెప్పిన యేసు ప్రభు అంతకు ముందు లేరా అని అంటే ఉన్నారు. కానీ ఆ మాట చెప్పిన తర్వాత మరి ఎక్కువగా ఉన్నారు. కారణం ఏంటి అని చెప్పి అంటే, ఆయన నామాన్ని భూమి మీద దేవుడు ప్రకటన చేసిన తర్వాత దేవుడు మానవాకారుడిగా భూమి మీదకి రావడమే ఒక అద్భుతం, అది అదృష్టం, మహాభాగ్యం.
సర్వలోకానికి సంతోషకరమైన శుభవర్తమానం. ఎందుకు యేసు ప్రభు మానవుడిగా ఈ భూమి మీదకి రావడం అని చెప్పి అంటే, యేసు నామం ఎక్కడ ఉచ్చాటన చేయబడుతుందో ఈ భూమి మీద అక్కడ ఎలా కూడా యేసు ప్రభు ఉండేవారుగా ఉన్నారు అని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆయన వాక్యంలో మనం ఏమని ధ్యానం చేసుకుంటామంటే, యేసునామం ఈ భూమి మీద ఎక్కడైతే ఉచ్చాటన చేయబడుతూ ఉంటుందో అక్కడ ఎలా కూడా ఈ దేవుడు ఉన్నారు, అక్కడ ఎలా కూడా ఈ దేవుడు ఉన్నారు. కాబట్టి ఈరోజు తన నామమును బట్టి దేవుని నామము ఏమిటి అని చెప్పి అంటే, అది మొట్టమొదట పరిశుద్ధమైనది. దేవుని నామం ఏమిటి అని చెప్పి అంటే, ఆరాధన హృదయం కలిగినటువంటి వ్యక్తులకు అది ప్రత్యక్షమగుచు వచ్చున్నది. ఆరాధనా హృదయం, భక్తి హృదయం. ఎవరైతే భక్తి హృదయాన్ని కలిగి ఉంటారో అట్టి వారికి ఈ దేవుడి నామం ప్రత్యక్షమగుతూ వస్తుంది. కాబట్టి దావీదు ఇక్కడ ప్రభువుని ఏమంటున్నారు అని చెప్పి అంటే, నేను ఈ ప్రభువుని గొప్ప దేవుడిగా చూస్తున్నాను, సర్వాధికారము కలిగిన దేవుడిగా చూస్తున్నాను, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడిగా చూస్తున్నాను. ఈ దేవుడు మానవులకు కానీ లేక ఆయన ప్రత్యేకపరుచుకున్నటువంటి వ్యక్తులకు కానీ ఏ వ్యక్తి ఎదుటకు ఈ దేవుడు వచ్చి నేను నీకు నా మార్గంలో నేను నడిపిస్తాను అని చెప్పి ఉన్నారో ఆ యొక్క భక్తులను బట్టి ఈ దేవుడి యొక్క మహిమ భూమి మీద తెలియపరచబడవలసి ఉన్నది. ప్రతి మనుషులలో ఉన్న అనేక జాతుల ప్రజలు ఈ దేవుడి గురించి తెలుసుకొనవలసిన వారై ఉన్నారు అని దావీదు ఉద్ఘాటన చేస్తూ ఉన్నారు. దావీదు ఏమి చెప్పదలుచుకున్నారు అని చెప్పి అంటే, దేవుడు ఏం చెప్పాలని ఈ భూమి మీద మానవుడిని కోరుకున్నాడో అది ఇంకా పూర్తిగా ఆయన చెప్పి ఉండలేదు, అయితే ఆయన చెప్పేవారై ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. అబ్రహాము యొద్దకు దేవుడు వచ్చి అంటూ ఉన్నారు కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా ఎదుట నిందారహితముగా నడుచుకునుము. ఆ మాటను దావీదు ఎలా చూస్తున్నారు అని చెప్పి అంటే, నా పితరులతో మాట్లాడిన దేవుడు, నా పితరులకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు, ఆయన దైవత్వం అంతా భూమి మీద ప్రత్యక్షపరచబడలేదు కనుక మానవుడు చూడనటువంటి దేవుని యొక్క ఆధిక్యతలు ఎన్నో ఉన్నాయి, బల పరాక్రమాలు ఎన్నో ఉన్నాయి, గొప్పతనాలు ఎన్నో ఉన్నాయి. ఈ భూమి మీద ఏ జనము అయితే ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తుందో, ఆయన నామమును బట్టి తమ యొక్క వ్యక్తిగత జీవితాలను జీవిస్తూ ఉంటారో అట్టి వారితో కూడా ఈ దేవుడు ఉండేవాడు అని, వారి కొరకై గొప్ప కార్యాలను ఈ దేవుడు చేసేవాడు అని చెప్పి దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి! ఆయన నామము ఎంత గొప్పది. ఆ నామం ఈ భూమి మీద మానవులకు తెలియపరచబడాలని దేవుడు కోరుకునుచున్నవారై, ఎక్కడ ఈ నామం తెలియపరచబడుతుంది అని చెప్పి అంటే, ఎవరు ఆయన కోసం వెదుకుతారో అట్టి వారి ఎదుట ఈ నామం ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. ఆయనను వెదుకువారు ఆయనను కనుగొందురు. ఎవరు ఏ స్థాయిలో ఉండి దేవుడిని వెదికినా కూడా ఆయనను వెదకడం అనేది ఈ దేవుడు కోరుతూ ఉన్నటువంటి విషయం. చాలామంది తమ కుటుంబాలనే చూసుకునేవారుగా ఉన్నారు, తమ యొక్క సమాజాన్నే చూసుకునేవారుగా ఉన్నారు. లోకాన్ని చూసుకుని, కుటుంబాన్ని చూసుకుని, శరీరాన్ని చూసుకుని మానవుడు అనేవాడు తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ దేహం, నీ కుటుంబం, ఈ సమాజం, ఈ మూడింటికి కూడా కర్త దేవుడే. ఆయన పరలోకమందు ఉన్నాడు. ఆ పరలోకమందు ఉన్న దేవుడు నీ శరీరాన్ని ఆరోగ్యంతో నింపేవాడు, నీ కుటుంబానికి దీవెనకరమైన కార్యాలు చేసేవాడు, నీ సమాజానికి రక్షణార్థమైనటువంటి కార్యాలు చేసేవాడు. కాబట్టి అట్టి దేవాది దేవుడిని నీవు అన్వేషించాలే కానీ ఆయనను వెదకకోకుండా నీవు ఎక్కడ నిలిచి ఉన్నావో, ఎక్కడ నడుచుకుంటున్నావో నీవు సరిచూసుకో అని చెప్పి దేవుడు చెప్పేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గమనిస్తే ప్రియ సహోదరులరా, మన జీవితాల్లో మనం దేనిని ప్రాతిపదికగా చేసుకుని గొప్పదిగా చేసుకుని మన జీవితాలను గడుపుతూ ఉన్నాం, వేటిని ఆధారం చేసుకుంటూ ఉన్నారు. చాలామంది ధనాన్ని ఆధారం చేసుకునేవారు, చాలామంది కుటుంబాలను ఆధారం చేసుకునేవారు, చాలామంది సమాజాన్ని ఆధారం చేసుకునేవారు. ఏదో ఒక విధంగా ఈ లోకంలో బ్రతికితే చాలు అని అనుకునే వారి గురించి
వాక్యం చెబుతూ ఉంది. నీ ఎదుటకు వచ్చిన ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనాన్ని గురించి ఆలోచించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఈయన రక్షించేవారు అని నీకు తెలిస్తే ఆయన రక్షణను గూర్చి నీకు ఎంతవరకు తెలుసు? నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని యేసు ప్రభు చెబితే, నా యొక్క పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడాలి, నడిపింపబడాలి అని యేసు ప్రభు చెబితే, మీరు బిడ్డల వంటి వారైతేనే కానీ నా రాజ్య సంబంధులు కారు అని యేసు ప్రభులు వారు చెబితే, మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించుడి అని ఈ యేసు ప్రభు చెబితే, ఈ దేవుడు నీకు నాకు ఎలాగ ఉన్నారు? ఆయన ఎలా కనిపిస్తూ ఉన్నారు? ఆయన వాక్యాన్ని మనం ఎలా ధ్యానం చేస్తూ ఉన్నాం అనే విషయాలను చూచినప్పుడు నిజంగా దేవుని వాక్యాన్ని కానీ దేవుడి యొక్క మాటలను కానీ మనము ఘనముగా ఎంచి ఆ మాటలను ధ్యానించే వారంగా మనం ఉంటున్నామా అనే విషయాన్ని పరిశీలించుకొనవలసిన అవసరత ఎంతో ఉన్నది. కారణం ఏంటి అనంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమి పరిశీలన చేసుకోవాలి? యేసు ప్రభు గొప్పవారు అని అంటూనే ఉన్నాం, యేసు ప్రభు నామాన్ని స్తుతిస్తూనే ఉన్నాం, కీర్తిస్తూనే ఉన్నాం. కానీ ఆయన చెప్పిన మాటలను మాత్రం మనం నిర్లక్ష్య పెడుతున్నాం. ఏమి నిర్లక్ష్యం పెట్టాము నాయనా మేము అని చెప్పి అని అంటే, యేసు ప్రభు రక్షణ అని అంటే ఏంటి? దానిని కాపాడుకోవడం అంటే ఏంటి? ఆ రక్షణ కొరకు రక్షించబడినటువంటి వ్యక్తి చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే, దేవునికి స్తోత్ర, నీలో రక్షణ ఉంటే అది అనేకులను రక్షించే శక్తి కలిగినదై ఉండాలి. అది రక్షణ యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు నీలో ఉంటే, ఆ నీలో ఉన్న యేసు ప్రభు ఎందుకు నీలో ఉన్నారు? ఆరోగ్యం ఇచ్చినందుక, కుటుంబంలో మేలు చేసినందుక అని చెప్పి నీవు అనుకుంటే చాలా పొరపాటు పడుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు ఆరోగ్యం ఇచ్చింది నీవు ఆయనను చూడడానికే. ఆయన నీ కుటుంబంలో మేలు చేసింది ఆయనను నీవు చూడడానికే. ఆయన నీతో మాట్లాడింది ఆయనను నీవు చూడడానికే. దేవునికి స్తోత్రం. ఎలా ఆయనను చూస్తాం అని చెప్పి అనంటే, ఆయన సన్నిధిలో ప్రభు వైపుకి మన కనులు ఎత్తినప్పుడు ఆయన కూడా నీ వైపు చూస్తున్నాడు అనే భావన కలిగి ఉండడమే నీ సర్వ పరిస్థితులకు కూడా ఆరోగ్యదాయకం, అది క్షేమకరం, అది దీవెనప్రదం, అది నీ మార్గంలో నీవు నడవడానికి కావలసిన సంపూర్ణమైనటువంటి కృపను, శక్తి సామర్థ్యాలను అనుగ్రహించటానికి శక్తి కలిగినదై ఉంటుంది. కాబట్టి ఈ యేసు ప్రభు ఏమై ఉన్నారు అని చెప్పి అనంటే, ఆయన నామము సర్వోన్నతమైనది, సర్వశక్తి కలిగినది. ఏమి కలిగింది? సర్వశక్తి కలిగినది. అట్టి సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు నామం అది ఆకాశమందును భూమి యందును భూమి క్రిందను సర్వాధికారము కలిగి ఉన్నది అని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఏమిటండి యేసు ప్రభు నామానికి ఉన్న సర్వాధికారం ఏంటి అని చెప్పి అనంటే, ఏ గొప్ప ఉద్దేశ్యంతో దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చి ఆ ప్రభు అంటూ ఉన్నారు కదా, నా కార్యమును నేను సంపూర్ణము చేసి ఉన్నాను. ఏమి యేసు ప్రభు సంపూర్ణము చేశారు? శిలువ యజ్ఞాన్నే సంపూర్ణము చేశారు. ఏమి యేసు ప్రభు సంపూర్ణము చేశారు? మానవుడిగా ఆయన ఈ భూమి మీదకు వచ్చి చేయవలసిన బోధలు ఎన్నో చేసి, చేయవలసినటువంటి అద్భుతాలు ఎన్నో చేసి, ఆయన సమస్త మానవాళి కొరకు కూడా క్రయధనమును చెల్లించి మానవుడిని వారి పాపము నుంచి, రోగము నుండి, శాపము నుండి, మరణము నుండి, నాశనము నుండి మానవుడిని తప్పించి అతనికి మేలుకరమైన మార్గాన్ని చూపి ఆ వ్యక్తిని భక్తునిగా చేయడంలో యేసు ప్రభుల వారు సర్వశక్తిమంతుడైన దేవునిగా ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ధ్యానం చేస్తే దావీదు భక్తుడు అంటూ ఉంటాడు, తన నామమును బట్టి, ఆయన నామం యొక్క గొప్పతనాన్ని ఎవరు తమ హృదయంలో విశ్వసించిన వారుగా ఉన్నారో అట్టి హృదయాలు ఆయన్ని స్తుతించే హృదయాలుగా ఉన్నాయి. ఎవని హృదయములో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామమును గుర్చిన కీర్తి ఉందో, కీర్తన ఉందో, స్తోత్రము ఉందో అట్టి బిడలు ఆయన నామాన్ని కీర్తిస్తున్న వారుగా ఉన్నారు, స్తుతిస్తున్నగా వారుగా ఉన్నారు. ఈ భూమి మీద ఎవరు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారో వారిని కూడా ఆ దేవాది దేవుడు స్పష్టముగా చూసేవాడుగా ఉన్నాడు. ఆయనలో లోపం ఉంటుందా, ఆయనలో దోషం ఉంటుందా అంటే ఎంత మాత్రము కూడా ఉండదండి. మానవుడిగా మనలో ఉండే దోషాలను బట్టి, పాపములను బట్టి, మన యొక్క కర్మములను బట్టి అనగా క్రియలను బట్టి మనము శిక్షింపబడుచు వస్తాం. కానీ దేవుడు అయితే ఆయనలో లోపం ఉండదు, పాపం ఉండదు అని ఆయన ప్రకటన చేసే దేవుడిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి వాక్యము చెబుతోంది, నా దేవుడు పరాక్రమము కలిగినవాడు, నా దేవుడు నన్ను పోషించగలిగినవాడు, నన్ను సంరక్షించగలిగినవాడు, నా మార్గములో ఆయన నన్ను నడిపించగలిగినవాడు, గమ్యము చేరు వరకు ఆయన నాతో కూడా నడిచే దేవుడు. ఈ మాట భూమి మీద ఏ మనుషుడు అనగలడో వాడు తన జీవితాన్ని పునీతం చేసుకునేవాడు అని చెప్తూ వస్తాం. ఎవరు తమ జీవితాలను ఫలప్రదం చేసుకుంటారు అని చెప్పి సత్యాన్ని దర్శించగలిగిన వారు మాత్రమే. సత్యానికి విరోధంగా పోరాడేవారు తమ నాశనాన్ని తాము తెచ్చుకుంటున్నవారు అని ఖచ్చితంగా గుర్తించబడుతూ ఉంటుంది. ఈరోజు సమాజంలో మనుషులు ఎలాగ ఉన్నారు అని అంటే, లోకంలో ఏమి లేదో ఏమి ఉందో మానవుడు ఆలోచించే వ్యక్తిగా కనిపించటం లేదు. మనుషుడు ఎలాగ ఉన్నాడు అని చెప్పి తాను ఉన్నటువంటి చోట తానేమై ఉన్నాడు, లోకం ఏమై ఉంది అని పరిశీలనగా మానవుడు గమనించలేని వాడుగా బ్రతుకుతున్న విధానాన్ని బట్టి మానవుడు అనేవాడు దైవ సత్యాలను గుర్తించని వ్యక్తిగా కనిపిస్తూ వస్తాడు. కాబట్టి మనిషి ఏం తెలుసుకోవాలి అని చెప్పి దేవుడి యొక్క సుగుణాలను తెలుసుకోవాలి, దేవుడి యొక్క సర్వశక్తిమత్వాన్ని తెలుసుకోవాలి. ఈ సమస్త సృష్టికి కారణాభూతుడైనటువంటి దేవుడు భూలోకమందలి మానవుల యొద్ద నుంచి ఆయన ఏం కోరుతున్నాడు అనే సత్యాలను మానవుడు తెలుసుకొనవలసిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మానవుడి యొద్ద నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు అని అంటే, వాడు తన నాశన సంబంధమైనటువంటి పరిస్థితులలో నుండి రక్షింపబడాలి అని, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చెను. ఏది నశిస్తూ ఉంది అని అంటే, తాను ఎక్కడికి పోతున్నాడో తాను ఎరుగనటువంటి మనుష్యుడు నశించిపోవచ్చున్న లోకములో ఉన్నాడు. తన యొక్క గురిని గమ్యాన్ని తెలియనటువంటి మనుష్యుడు. ఎందుకు తింటున్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఈ సమాజంలో ఎలా వ్యవహరిస్తున్నామో, మనం మాట్లాడుతున్న మాట ఏంటో, మన జీవన విధానం ఏంటో, మనం చేస్తున్న తప్పులు మనల్ని ఏం చేస్తాయో అనే గమనం లేనటువంటి మనుష్యుడే నిజ దేవుడు లేని మనుషుడు, నిర్దేవుడు అని ఒక మనిషిని ఎప్పుడు అంటాం అని అంటే, మనం చేస్తున్న తప్పు మనల్ని ఏలుబడి చేస్తుంది కదా అనే గుర్తింపు లేని మనుష్యుడిని అంటాం. తాను చేస్తున్నటువంటి అపరాధం తనను ఏలుబడి చేస్తుంది అనే గ్రహింపు లేనటువంటి మనుష్యుడు తన కొరకై అసత్యమైనటువంటి సిద్ధాంతాలను ఎన్నో కల్పించుకొని వాడు దేవునికి దూరస్తుడుగా బ్రతుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా దావీదు భక్తుడు మాత్రం, నా దేవుడి నామం ఎంత గొప్పదో నేను బైబిల్ గ్రంథంలో ధ్యానం చేస్తూ ఆ నామం యొక్క గొప్పతనం నేను నా జీవితంలో చూడాలి అని కోరుకుంటున్నాను అని అంటున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, మీరు కూడా మీ జీవితంలో యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చూడాలని కోరుతున్నారా, లేక ఇలానే మా జీవితం కొనసాగిపోవాలని అనుకుంటున్నారా? యేసు ప్రభు గొప్పతనం మీ జీవితంలో మీరు చూడాలి అని కోరుకుంటే నిశ్చయంగా ఖచ్చితంగా దావీదు భక్తుని వలె దేవుడిపైన సంపూర్ణంగా ఆధారపడేవారుగా ఉండాలి. ఆయన చాలా బాగున్నాడు అని అనుకుంటే నీకేమి రాదండి. ఆయన వలె నేను ఉండాలి అంటే నేను ఏం చేయాలి అని నీవు పని చేయాలి. అలాగే దావీదు భక్తుడు వరకు దేవుణ్ణి గొప్పగానే ఎంచుతూ ఉన్నాడు. మనమైతే దావీదు వంక చూసి ఆ మాటలను వినటంలో మాత్రమే సంతోషపడుతూ ఉన్నాం. కానీ ఆ మాటలు మన జీవితంలో నెరవేర్చబడడానికి మాత్రం ఎంతవరకు అడుగులు వేస్తున్నాం అని వాక్యము ప్రశ్నిస్తూ ఉంది. అవునయ్యా, ఈ అనుభవాల్లో మేమున్నాం అని చెప్పి నీవనే వ్యక్తిగా ఉంటే నీ ఆరాధనను ఇంకా దాన్ని ఉన్నతమైన స్థానాలలోనికి నడిపించు అని కూడా వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. నీవు దేవుడిని ఆరాధించే క్రమంలో ఏ పాయింట్ దగ్గర ఉన్నావు, ఏ పాయింట్స్ దగ్గర ఉన్నావు? 20 పాళ్ళు, 30 పాళ్ళు, 40 పాళ్ళు, 60 పాళ్ళు, 80 పాళ్ళు, 100 పాళ్ళు, ఏ రీడింగ్లో నీవు ఉన్నావో, ఏ స్థాయిలో నీవు ఉన్నావో గమనించుకుంటే ఆయనను ఆరాధించేటటువంటి విషయంలో, ఆరాధన అంటే ఆదివారం అయ్యగారు చేసే ఆరాధన మాత్రమే కాదండి. నీ జీవితం ద్వారా నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యాన్ని పాటిస్తూ, వాక్యానుసారంగా నీ జీవితాన్ని గడుపుకుంటూ వచ్చినప్పుడు నీ జీవితంలో చేసేటటువంటి ప్రతి ఒక్క
మంచి క్రియల ద్వారా, సత్ప్రవర్తన ద్వారా నీవు దేవుడిని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తిగా దేవునికి కనిపిస్తూ వస్తావు. దైవజనుడు ఒక విశ్వాస విషయంలో సంతోషపడేది ఎప్పుడు అని అంటే, అతడు తన సత్క్రియలను ఈ లోకంలో కనుపరచబడేటట్లు వాక్యానుసారంగా వాక్య జ్ఞానం చేత అతడు ఈ లోకంలో బ్రతికేటప్పుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం మనతో ఒక్క మాటయే తెలియచేస్తూ ఉంది. అది ఏంటి అని చెప్పానంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతో గొప్పవారు. ఆయన గొప్పతనంలో పాయింట్ వంతులు కూడా మనం చెప్పుకోవడం లేదు. ఆయన గొప్పతనం ఎంతో ఉంది. 1%, 2% కూడా కాదండి, 0.00 అని చెప్పి నెంబర్లు చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో మన యొక్క ఆరాధనలు ఉన్నాయి, మన యొక్క భక్తి ఉంది. దేవుని గొప్పతనం ఎంత ఉంది. ఆయన గొప్పతనం అంతటితో మనతో కూడా నడవాలి అని అంటే, మోషేతో దేవుడు నడిచినాడు. ఎలా నడిచినాడు? ఆ దేవుడు ఈరోజు నీతో కూడా నడుస్తూ ఉన్నారా? ఒకవేళ నడుస్తుంటే అది ఎంతో సంతోషం. ఈ భూమి మీద నిజమైనటువంటి భక్తులకు పరిధులు లేని అపరిమితమైనటువంటి సంతోషాన్ని కలిగించేటటువంటి సంగతి ఏదైనా ఉంటుంది అని అంటే, అది కేవలం దేవుడు చేసేటటువంటి మహిమ కలిగిన కార్యాలు. ఈ భూమి మీద ఏ ప్రజలలో కానీ, ఏ మనుషుడిలో కానీ, ఏ సేవకుడిలో కానీ దేవుడి మహిమ కలిగిన కార్యాలను చూచినప్పుడు భక్తునికి ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటి అని అంటే, దేవుడికి సంబంధించిన సంగతులు మాత్రమే నిజ భక్తునికి సంతోషమును కలిగించునవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మోషేతో దేవుడు నడిచినప్పుడు ఎలా నడిచారు? దేవుడు తన యొక్క శక్తినంతటినీ కూడా ఆ ప్రజలకు కనుపరిచారు. ఇశ్రాయేలీయులకు వస్త్రము మాయలేదు అని చెప్పి అనంటే కారణం ఏంటి అని అంటే, దైవ సన్నిధిని వారు సంపూర్ణంగా అనుభవిస్తూ వచ్చారు. దైవ సన్నిధిని వారు సంపూర్ణంగా అనుభవిస్తూ వచ్చిన కారణాన దేవునికి స్తోత్రం, వారి సమస్తము కూడా దేవుని ఆత్మచేత అవి నింపబడుతూ వచ్చాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు కూడా నీవు ఆయనను వెదకగలిగితే, అనగా ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే, పట్టుబట్టి ఆయన సన్నిధిలో ప్రభుతో మాట్లాడగలిగితే, అయ్యా నేనున్న పరిస్థితుల్లో మీ ప్రత్యక్షత నాకు కావాలి, నా యొక్క స్థితిగతులకు మీరు ఏమై ఉన్నారు, నా కుటుంబ వ్యవహారాలకు మీరు ఏమై ఉన్నారు, నా వ్యక్తిగత జీవితానికి నీ ప్రత్యక్షత ఏంటి అని చెప్పి గనక నీవు ఉన్న చోట దేవుడి వైపుకు చూచి ఆయనను గనక నీవు ప్రార్థించగలిగితే, ఈ దేవాదేవుడు నీ ఎదుట ప్రత్యక్షమై ఆ దేవుడు తన గొప్పతనాన్ని నీకు తెలియచేస్తారు. ఆ గొప్పతనాన్ని బట్టి నీవేం చేయాలి అని అంటే, నీ దేవుడు గొప్పవాడు గనుక గొప్ప కార్యాలను ఆశించు. ఆయన గొప్ప పరిశుద్ధాత్మ చేత నింపబడి నీ కుటుంబాన్ని నీవు పరిపాలన చెయ్యి. ఆయన గొప్ప పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ కుటుంబంలో కానీ, నీవు ఏ విషయంలో కానీ ఎటువంటి సమస్యలను కూడా ఎదుర్కొనవు. నీ పైకి వచ్చే శత్రువులపైన నీకు విజయం కలుగుతుంది. దావీదు మీదకు కానీ, ఇశ్రాయేలు ప్రజల మీదకు కానీ శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు దావీదు పరాక్రమము కలిగిన యోధుని వలె యుద్ధాలు చేసేవాడు. అంతే మాత్రమే కాదు, దేవుడి వద్ద ప్రార్థన కూడా చేసేవాడు. అయ్యా, నేను వారి మీద యుద్ధానికి వెళ్ళవచ్చునా అని దేవుని యొద్ద విచారణ చేసే మనస్సును దావీదు కలిగి ఉన్నప్పుడు, దావీదు నిజంగా ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని ప్రత్యక్షతను కలిగిన వాడై తాను జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు కూడా ఆ దేవుని ప్రత్యక్షతను చూడాలి అని కోరుకుంటే, ఆయన గొప్పతనం నీకు ఎంతైతే తెలుసో దాని అంతటిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఈ దేవుడు నీ ఎదుట ప్రత్యక్షమవుతారు. ఆయన ప్రత్యక్షత ఎలా ఉంటుంది అని చెప్పి అనంటే, నీ సమస్యకు పరిష్కారము వలె ఉంటుంది. నీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారమై ఉంటుంది. కాబట్టి అట్టి గొప్ప దేవుని సన్నిధానంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, ఆయన నన్ను జీవం కలిగిన మార్గాల్లో నడిపిస్తాడు, ఆయన పచ్చిక గల చోట్లకు నన్ను నడిపిస్తాడని చెప్పి, ఇక్కడ దావీదు భక్తుని వలె నేను నీవు కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థించిన ఎడల దేవుడు మనకు జీవం కలిగిన మార్గాల్లో నడిపిస్తారండి. మనకు ఏ వాక్య సందేశము ద్వారా మన హృదయములను తెప్పరిల్ల చేయాలో, మన హృదయాలను పోషించాలో, మన ఆత్మను పోషించాలో ఈ దేవుడు
పోషిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రభువు ఆయన నామం గొప్పది అండి. ఆ నామం ఎంత గొప్పది అని అంటే మనం మన మన హృదయాలు పట్టలేనంత గొప్పది. మన హృదయాలు ఆ నామాన్ని, ఆ నామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మనకు శక్తి సరిపోవడం లేదు. అంత గొప్ప నామాన్ని దేవుడు మన ఎదుట తెలియచేస్తున్న దేవుడిగా ఉన్నారు. ఎక్కడి నుంచి అనంటే ఇది నేను చెప్తున్నానని కాదండి, బైబిల్ గ్రంథం అంతటిలో ఈ దేవుని నామం ఎలాగుంది అని అంటే మనిషితో అంటున్నారు, ఓరి బాబు నీవు జీవితాంతం ధ్యానించిన ఈ నామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడంలో నీవు ఆనందించటమే, అతిశయించటమే, అబ్బురపడిపోవడమే, తన్మయుడు కావడమే కానీ ఇది నీకు పూర్తిగా తెలియడానికి నీ శక్తి సరిపోదు అని దేవుడు చెప్పేవారుగా ఉన్నారండి. ఆయన నామం అంత గొప్పదిగా ఉంది. నా వరకైతే అంత గొప్పదిగా ఉంది. దేవుడి నామం ఎంత గొప్పది అని అంటే నిజంగా దేవునికి స్తోత్రం. దాన్ని మనం తనివి తీరా కూడా అనుభవించిన, ఆ మార్గంలో నడిచినా కూడా ఇది తరిగిపోయేదిగా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అని ఎందుకు చెప్పారు అని అంటే దేవునికి స్తోత్రం, ఆయన సర్వశక్తిమత్వాన్ని ఈ భూమి మీద కనుపరచడానికే. ఎవరి ద్వారా? నమ్మిన భక్తుల ద్వారా. ఎవరికి? ఈ లోకానికి. ఈ లోకంలో ఎవరికి? ఇద్దరికి. ఒకటి అన్యజనాంగానికి, రెండు సాతానీయ శక్తులకు అన్య జనాంగానికి ఈ దేవుడు తన శక్తిని కనుపరిచేటటువంటి వారుగా ఉన్నారు. ఈ దేవుడు తన శక్తిని కనుపరిస్తే ఏమవుతుంది అని చెప్పి అంటే ఏమో అవుతుంది అని నేను చెప్పలేను, కానీ దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ దేవునికి విరోధంగా తలపెట్టినది ఏదైనా సరే అది చివరికి ఒక్క మాటతో తన యొక్క అనుభవ సాక్ష్యాన్ని తెలియచేసేదిగా ఉంటుంది. అది ఏంటి అని అంటే యేసుక్రీస్తునకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధం వర్ధిల్లదు అని సాక్ష్యం ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఎలాగా ఉన్నారు అని చెప్పి అంటే దేవునికి స్తోత్రం, ఈ దేవుడికి విరుద్ధంగా తలపెట్టేటటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ భూమి మీద ఎన్నో కార్యక్రమాలు ఈ దేవుడి నామానికి విరుద్ధంగా తలపెట్టేవిగా ఉంటూ ఉంటాయి. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో విషయాలు ఈ దేవాది దేవుడికి విరుద్ధంగా ఆలోచించేవిగా ఉంటున్నాయి. అసలు ఎందుకు విరుద్ధంగా ఆలోచిస్తారు, విరోధముగా ఎందుకు తలపెడతారు అని సూచినప్పుడు మానవుడిలో ఉండేటటువంటి శరీరతత్వమే, లోకతత్వమే, సాతాను చేత శపించబడినటువంటి ఆ యొక్క మనస్తత్వమే. మానవుడి మనస్సు సాతానుడి చేత శపించబడింది. అందువలన ఇది సత్యమునకు లోబడినంత కంటే అసత్యమునకు దాసోహం చేస్తారు. ఇది నీతిని గౌరవించే దానికి భిన్నంగా అవినీతికి దాసోహం చేస్తారు. కాబట్టి ఈ దేవుడు మనకు ఏమని చెబుతున్నారు అని చెప్పానంటే ఈయనకు విరోధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఈ దేవుడికి వ్యతిరేకంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఎందుకనంటే ఈయన సర్వశక్తిమంతుడైన దేవుడు. అబ్రహాముతో ప్రభు అంటారు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. మోషేతో ప్రభు అంటారు, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. ఎందుకు ప్రభు మోషేతో మీరు నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అని చెప్పుకుంటున్నారు అని చెప్పి అని అడిగితే దేవుడు ఒకటే చెబుతాడు, ఈ భూమి మీద నా నామాన్ని నేను తెలియచేయటానికి నేను భక్తులను ఎన్నుకొనిన వాడును, జనాంగములను నా కొరకై ప్రత్యేకింప చేసుకొనిన వాడును అని చెప్పే దేవుడిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజున ఓ దైవజనుడా, ఓ సంఘమా, దేవుడు నీతో చెప్పేది ఒకటే, దేవుడు నాతో చెప్పేది ఒకటే. ఏంటి అది అని చెప్పి అంటే ఈ దేవుని నామం యొక్క గొప్పతనాన్ని బట్టి నీవు ధైర్యముతో ప్రభువుని స్తుతించే వ్యక్తిగా ఉండు, ప్రభువుని ఆరాధించేటటువంటి వ్యక్తిగా ఉండు. కాబట్టి ఈ దేవాది దేవుణ్ణి స్తుతించటము, ఈ దేవాది దేవుణ్ణి ఆరాధించటం యందు నిలిచి ఉన్నట్లయితే నన్ను కానీ నిన్ను కానీ ఆయన నామం నుంచి దూరం చేయాలి అనేటటువంటి సాతాను యొక్క తంత్రములన్నీ నశించిపోతాయి. సాతాను యొక్క తంత్రాలన్నీ నశించిపోతాయి. కాబట్టి సాతానుడు అనేవాడు ఎప్పటి వరకు పోరాడతాడు అని చెప్పి అనంటే పాతాళమునకు వాడు త్రోయబడే వరకు వాడు పోరాడేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాడు ఒక సేవకునితో పోరాడతాడా, ఏర్పరచబడిన వ్యక్తితో పోరాడతాడా,
ఎక్కడకు సాతాను వస్తాడు అని చెప్పానంటే ఏర్పరచబడిన వ్యక్తి దగ్గరికే సాతానుడు వస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సాతానుడు ఒక వ్యక్తితో పోరాడేవాడుగా ఉంటాడు. అయితే సాతానుకి విజయం ఉందా అని అంటే లేనే లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు లేదు అని అంటే మానవుడి విధేయత ద్వారా అవిధేయుడైనటువంటి సాతానుని ఓడించడమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుడి యొక్క విధేయత ద్వారా అవిధేయుడైనటువంటి సాతానును నా ప్రభువు ఓడిస్తూ ఉన్నారు. కాబట్టి యేసు నామం సర్వశక్తి కలిగిన నామం, యేసు నామం సర్వాధికారము కలిగిన నామం. ఈ యేసు ప్రభు దహించు అగ్ని అయి ఉన్నారు. ఈ దహించు అగ్ని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సాతానును తరిమివేస్తున్న దేవునిగా ఉన్నారు, పారద్రోలుతూ ఉన్న దేవునిగా ఉన్నారు. అట్టి దేవుని యొక్క నామ ప్రభావాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి మనం ధ్యానిస్తున్నటువంటి వాక్యం ఏంటి అని అంటే ఆయన నామ గొప్పతనాన్ని ధ్యానించు. ఆయన నామ గొప్పతనాన్ని ధ్యానించు. నీవు గనక ధ్యానం చేసిన ఎడల ప్రభువుని ఒక్క మాట అడగాలి. ఏంటి అని అంటే నీవు ఎంతో గొప్పవాడివి కదా, నేను ఉన్న పరిస్థితిలో మీ గొప్పతనాన్ని నా ఎదుట కనుపరచండి. అంతేనండి, కనుపరచండి. నేనున్న చోట నీ గొప్పతనాన్ని నాకు కనుపరచు ప్రభువా అని అడిగితే నీవు ఉన్న స్థానం దగ్గర స్థితిలో నా ప్రభు నీకు ప్రత్యక్షమవుతారు. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ ఎదుటికి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తన ప్రత్యక్షతను నీకు అనుగ్రహిస్తారు. ఆయన తన ప్రత్యక్షతను నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి యొద్ద ప్రభువుని ఈ విధంగా ప్రార్థన చెయ్యి. నీవు గొప్పవాడవు కదా, నీ గొప్పతనాన్ని బట్టి నాకు ప్రత్యక్షము కండి. నీ గొప్పతనమును బట్టి నీవు నాతో నడవండి. నీ గొప్పతనమును బట్టి నీ మార్గములో నన్ను నడిపించండి. నీ గొప్పతనమును బట్టి నిన్ను చూచున్నట్లుగా నా కన్నులు తెరవండి. నిన్ను ధ్యానించున్నట్లుగా నా హృదయాన్ని దర్శించండి. నీ స్వాధీనములు నీ ఆధీనములు ఉన్నట్లుగా నన్ను అభిషేకించండి అని ప్రార్థన చేయి.